మేఘమునెక్కుటకు తరలిరారే ఓ జనమా, యేసు రాకకు వేళాయెను, యేసు రాకకు వేళాయెను. నీవు సంసిద్ధమా, నీవు సంసిద్ధమా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పే సంవత్సరాలు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘాలు రాకముందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇక్కడ దేవుడు ఏం పలికిస్తున్నాడంటే, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడు? దుర్దినాలు రాకముందే. ఎప్పుడంట? దుర్దినాలు అంటే చెడ్డ దినాలు. ఏంటి చెడ్డ దినాలు? దేవుడు సృష్టించిన అన్నీ మంచియే కదా. మరి చెడ్డ దినాలంటే ఏమిటి అంటే, నీవు అంతా అయిపోయిన తర్వాత ఇక నీ వల్ల ఏది కాదు అని అనుకున్నప్పుడు అది నీకు దుర్దినమే అవుతుంది. నీవన్నీ చేయలేనప్పుడు నీకు ప్రతిదీ బాగానే ఉంటుంది, కానీ ఏమీ చేయలేనప్పుడు ఆ దినమే నీకు దుర్దినంగా అయిపోతుంది. చదువుదాం. దుర్దినములు రాకముందే అని ప్రారంభించి ఇంతకు దుర్దినాలంటే ఏంటి అని చెప్తూ వస్తున్నాడు. వెంటనే వీటి యందు ఇప్పుడు నాకు సంతోషం లేదు అని చెప్పే సంవత్సరాలు రాకముందే, అంటే ఒకానొక సమయం వస్తుంది. ఏంటి ఆ సమయం అంటే, నువ్వు వేటి గురించి అయినా సరే వీటి యందు నాకు ఇక్కడ సంతోషం లేదు అని చెప్పే సంవత్సరాలు వస్తాయి. నీ ఒంట్లో బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, అంతా బాగా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా అది చేయగలుగుతుంటావు. ఏది తినాలంటే అది తింటావు, ఏది తాగాలనిపిస్తే అది తాగుతావు, ఏమి చేయాలనిపిస్తే అది చేస్తావు. ఎందుకంటే నాకు దాంట్లో హ్యాపీనెస్ ఉందండి, దాంట్లో నాకు ఎంజాయ్మెంట్ ఉందండి, అదంటే నాకు ఇష్టం అండి, అందుకే నేను చేస్తున్నానండి, ఇట్లాంటివి ఎన్నో చెప్తావు. కానీ ఒకానొక సంవత్సరం వస్తుంది, నీ వయసు అంతా అయిపోయిన తర్వాత, నీ బలమంతా ఉడిగిపోయిన తర్వాత, అప్పుడు నీకు ఇష్టమైనది తీసుకొచ్చి నీ ముందు పెడితే, నాకు ఇప్పుడు దీంట్లో సంతోషం లేదండి, నేను తినలేనండి, నేను తిన్నండి, నేను తాగలేనండి, నేను తాగనండి, నేను ఆడలేనండి, నేను ఆడనండి, ఇట్లాగా చెప్తూ ఉంటాం. మరి ఒకప్పుడు వీటి అందరూ నీకు సంతోషం ఉంది కదా. అప్పుడు ఉందండి. ఎప్పుడు? యవనస్తుడుగా ఉన్నప్పుడు ఉందండి. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడండి నాకు వీటిలో సంతోషం లేదండి. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త. అన్ని రోజులు నువ్వు కాదు, అన్ని రోజులు నీవే కాదు. ఏదో ఒక మాట ఉందంట, చిగురాకంట ఆ పండిపోయిన ఆకును చూసి నవ్విందంట. ఏమని? చూసావా, పండిపోయావు నువ్వు, ఇంక రేపో మాపో నీ బతుకంతే అని ఆ చిగురాకు ఆ పండిపోయిన ఆకును చూసి నవ్వుతూ ఉందంట. కానీ కొంతకాలం అయిన తర్వాత ఏమవుద్ది? ఈ చిగురాకు కూడా ఏమవుద్ది? పెరుగుద్ది, కాస్త పెద్ద అవుతుంది, విస్తరిస్తుంది. ఇది కూడా ఏమవుతుంది? చివరికి పండుటాకు అయిపోతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క ఆయుష్ కూడా ఇట్లాగే. బాల్యదానికి వచ్చిన ప్రతి ఒక్కరూ యవనస్తులుగా అవ్వాల్సిందే, యవనస్తుల తర్వాత నడి వయస్కులు అవ్వాల్సిందే, నడి వయసు ప్రాయం వాళ్ళు వృద్ధాప్యానికి రావాల్సిందే, వృద్ధాప్యానికి వచ్చిన మనిషి మరలా మట్టిలోకి కలిసిపోవాల్సిందే. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, చిరకాలం యవ్వనంగానే ఉంటాను అని అనుకుంటే కనుక నీ అంత మూర్ఖత్వం ఇంక ఎవరికి లేదు లోకంలో. మీకు తెలుసా, మంచి సింగరు, మంచి డాన్సర్ కూడా ఎవరైనా మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడంట. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు యవ్వనంగానే బ్రతకాలనుకున్నాడు. అనుకొని కనీసం తన చుట్టూ ప్రతిసారి డాక్టర్లే ఉండేవాళ్ళు. ఏమి తినాలన్నా వాళ్ళ సలహానే, ఏ బెడ్ మీద పడుకోవాలి వాళ్ళ సలహానే, ఎంతసేపు పడుకోవాలి వాళ్ళ సలహానే, ఏమి ధరించుకోవాలి వాళ్ళ సలహానే. అంత ఎక్స్పర్ట్స్ అంతని కూడా తన చుట్టూ ఉంచుకొని తను లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఒకానొక సమయంలో జరిగింది, 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్న ఆ మైకేల్ జాక్సన్
50 సంవత్సరాల్లోనే చనిపోయాడు. మరి అన్ని ఏర్పాట్లు చేసుకోలేదా? చేసుకున్నాడు. చుట్టూ డాక్టర్లు ఉన్నారు కదా, ఉన్నారు. అయినా సరే తన ప్రాణాన్ని తాను నిలబెట్టుకోలేకపోయాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే నీ ప్రాణం నీ చేతిలో లేదు. దేవుడు నీకు నియమించిన సమయం వరకే ఉంటుంది నీ ప్రాణం. తర్వాత దాన్ని వదిలేయాల్సిందే. అది కాదండి నేను ఇంకో 4 సంవత్సరాలు బతుకుతానండి, లేదంటే ఇంకో 10 సంవత్సరాలు పొడిగించుకుంటానండి అని అంటే కుదరదు. అది ఒకవేళ పొడిగించుకోవాలనుకుంటే అది దేవుని చేతిలోనే ఉంటుంది. ఒకప్పుడు హిజ్కియా అలాగే చేశాడు. హిజ్కియాకి ఒక మెసేజ్ వచ్చింది ప్రవక్త దగ్గర నుంచి. ఏమని? హిజ్కియా, నువ్వు చనిపోబోతున్నావు, బ్రతకవు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే ఈ హిజ్కియా అనే రాజు, ఏ రాజు ఇతను? హిజ్కియా అనే రాజు ఆ గోడ తట్టు ముఖం తిప్పుకొని, నాయనా నీ అంత యథార్థంగానే ఉన్నాను చూడయ్యా, ఎంత మంచిగా పరిపాలిస్తున్నాను చూడయ్యా, ఎంత సత్యంగా నడుచుకుంటున్నాను చూడయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. అప్పటి వరకు తనకి ఉన్నటువంటి ఆ రోగం ఏదైతే ఉందో దాన్ని బాగు చేసి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? ఈనాడు డాక్టర్ కూడా ఆ పని చేయలేడు, ఇంకెవరు కూడా చేయలేరు. నీ ఆయుష్ పొడిగించగలిగిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. కాబట్టి నీ జీవితంలో కూడా ఒకానొక దినం వస్తుంది, దుర్దినం అంటాం. అంటే ఇదిగో దీంట్లో నాకు సంతోషం లేదు, ఇదిగో ఈ ఆటల్లో నాకు సంతోషం లేదు, ఈ పాటల్లో నాకు సంతోషం లేదు, ఈ మ్యూజిక్లో నాకు సంతోషం లేదు, ఈ తినే తిండిలో నాకు సంతోషం లేదు, ఈ తాగే పానీయంలో నాకు సంతోషం లేదు, ఇదిగో నేను పడుకునే నా బెడ్లో నాకు సంతోషం లేదు అని ప్రతిదీ కూడా ఇదిగో దీనిలో నాకు సంతోషం లేదు అని చెప్పే సంవత్సరాలు తప్పనిసరిగా నీ జీవితంలో వచ్చి తీరతాయి. అవి రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నేను సృష్టించిన నీ దేవుడు ఎవరో తెలుసుకో. ఆయన దగ్గరికి నువ్వు రా. తేజస్సు నాకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక మునిపే. ఎదురు చూడండి, తేజస్సు అంటే వెలుగుకి, సూర్య చంద్ర నక్షత్రాలకి చీకటి కమ్మక మునిపే. ఎందుకు ఈ సూర్య చంద్ర నక్షత్రాలకి చీకటి ఎందుకు గమ్మిద్ది నాకు అర్థం కాదు. అంటే రాకడ గురించి చెప్తున్నాడు ఎక్కడ? అంటే సూర్యుడు నలుపు అవుతాడు, చంద్రుడు ఎర్రగా అవుతాడు రక్తబింబంలాగా అని దాని గురించి చెప్తున్నాడా? కాదు. తేజస్సుకు అంటే వెలుగుకు ఏమి కలిగిద్దంట? చీకటి కలిగిద్ది. అంటే నువ్వు ఇప్పుడు బాగానే చూస్తున్నావు, కానీ తర్వాత ఏమవుతుంది? నీ కళ్ళకి మసకలు వస్తాయి. అంటే తేజస్సుకు ఏమైంది? చీకటి కలుగుతుంది. మరి అప్పుడు సూర్యుడికి ఎట్లా ఉంటాడు? సూర్యుడికి కూడా చీకటిగానే ఉంటుంది, నీకు కనపడ్డ కదా. మరి చంద్రుడు ఎట్లా ఉంటాడు? అదిగానే చీకటిగానే అనిపిస్తుంది. మరి నక్షత్రాలు కనపడతాయా నీకు? అప్పుడు కనపడవు, ఎందుకంటే నీ కళ్ళకే వచ్చేసింది మసక. కాబట్టి ఆ వెలుగుకి చీకటి వచ్చేస్తుంది, తేజస్సుకి. సూర్య చంద్ర నక్షత్రాలకు కూడా ఏమొస్తుంది? చీకటి వచ్చేస్తుంది. నిజానికి వాటి చీకటి కాదు, అది నీ కంటికి మసకలు వచ్చినాయి కాబట్టి, నీ కళ్ళు చూడలేకపోతున్నాయి కాబట్టి చీకటి నీకు కలిగింది. నీకు కలిగిన ఆ చీకటి ద్వారా అవి నీకు కలగటం లేదు, కనబడటం లేదు. కాబట్టి ఇట్లాంటి స్థితి నీకు రాకమునిపే, అంటే ఒక మాటలో చెప్పాలంటే నీ కంటి చూపు తగ్గిపోకముందే నువ్వు దేవుని సన్నిధికి రా. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. వాన వెలిసిన తర్వాత మేఘములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్య దినములందే అంటే ఇదిగో నీ జీవితపు ప్రారంభ దశలోనే నీవు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎప్పుడంట? బాల్య దినములోనే. బాల్య దినం అంటే నువ్వు చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు అని కాదు, నీ జీవితం ప్రారంభ దశలోనే, నీకు ఊహ వస్తున్నప్పుడే, నీకు తెలివి వస్తున్నప్పుడే నీ సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోవాలి. అసలు నన్ను సృష్టించిన వాడు ఎక్కడున్నాడు అని ఆలోచించుకోవాలి. ఎందుకు సృష్టించాడు ఆలోచించుకోవాలి. దేనికోసం సృష్టించాడు ఆలోచించుకోవాలి. నేను ఈ లోకంలో ఏం చేయాలని నన్ను సృష్టికర్త ఇక్కడ పంపించాడు ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా నీవు ఎప్పుడు ఆలోచించాలి? నీ దుర్దినాలు రాకముందే ఆలోచించాలి. నీ బాల్య దినములందే ఆలోచించాలి.